కర్ణాటక కాంగ్రెస్ ముడా స్కామ్ వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంతో మరోసారి చిక్కుల్లో పడింది. సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ తాజా పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముడా స్కామ్పై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంపై కర్ణాటక కేబినెట్ చర్చించింది. కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కల్లోలం మొదలైంది. కర్ణాటక స్కామ్లకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు వాల్మీకి కార్పొరేషన్లో 100 కోట్ల స్కామ్పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు ఇద్దరు నేతలు. కర్ణాటకలో సీఎంను మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటన హాట్ టాపిక్గా మారింది. సిద్ధరామయ్య డీకే శివకుమార్తో భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, నూర్జేవాలా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా తమ సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని భేటీ సమయంలో సిద్ధరామయ్య డీకే శివకుమార్ అధిష్టాన పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదికే ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముడా భూముల వివాదంపై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ముడా భూములకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. ముడా స్కామ్పై కాంగ్రెస్ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. అయితే కేబినెట్ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య దూరంగా ఉన్నారు. తనపైనే ఆరోపణలు రావడంతో ముడా స్కామ్పై జరిగే కేబినెట్ సమావేశానికి తాను అధ్యక్షత వహించడం బాగుండదన్న అభిప్రాయాన్ని సిద్ధరామయ్య వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన ఈసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు పంపించడంపై కర్ణాటక కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముడా భూ కేటాయింపులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ముడా చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం వచ్చిన తర్వాతే భూ కేటాయింపులు జరిగాయి. చట్ట ప్రకారమే ముడా ఆ భూమిని కేటాయించింది. సీఎం సత్యమని ఆ భూమిని కేటాయించాలని కోరలేదని డీకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కర్ణాటక కాంగ్రెస్లో తాజా పరిణామాలను పరిశీలించడానికి ఇద్దరు హైకమాండ్ దూతలు బెంగళూరుకు రానున్నారు. కేసీ వేణుగోపాల్తో పాటు రణదీప్ సుర్జేవాలా రేపు బెంగళూరు వస్తున్నారు. మరోవైపు ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని, స్కామ్లో భాగమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ జూలై నెల 25న బీజేపీ నేతలు గవర్నర్కు ఓ మెమోరాండంను సమర్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ముఖ్యమంత్రి స్పందన కోరినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కాగా గవర్నర్ పదవిని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.